బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే. వయసు మీరుతున్న కొద్దీ తలపై వెంట్రుకలు ఊడిపోవడం సాధారణం. కానీ కొంతమంది చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంది. మళ్ళీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసాలు కొన్ని పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి బట్టతల వస్తుంది కదా, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యయ ప్రయాసాలు కొన్ని పద్ధతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నమాట. అతి త్వరలోనే ఈ సమస్య తీరిపోనుందన్నమాట. హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా తాము కొత్త పద్ధతిని కనుక్కున్నామని వీళ్ళు చెప్తున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని అతి సూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి ఈ సూదుల ద్వారా ఒక మందు నెత్తికి ఎక్కించడం ద్వారా సాధ్యమైనది వారు వివరించారన్నమాట. అంటే ఒక పట్టీని అంటించి సూదుల ద్వారా శరీరానికి మందుని ఎక్కిస్తారన్నమాట. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేసామని సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్తున్నామట. అలోఫీసియాస్ కారణం ఖచ్చితంగా తెలియదు, కానీ ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అనమాట. అంటే అలోఫీసియన్ వ్యాధి అనేది రోగనిరోధక శక్తి వ్యవస్థ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేసాయని పొరబడి మన శరీరాన్ని నష్టం చేయడాన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారన్నమాట. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి అనమాట. ఇది మనకు నుంచి అలోఫీసియా విషయంలో రోగనిరోధక వ్యవస్థలోని టీ కణాలు వెంట్రుకలు కుదిలిపై దాడి చేస్తాయి అన్నమాట. అలోఫీసియా విషయంలో రోగనిరోధక వ్యవస్థలోని టీ కణాలు వెంట్రుకలు కుదిలిపై దాడి చేస్తాయి. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడ రాలిపోవడం మొదలు పెడతాయి. కొంతమంది రాలిపోయిన తర్వాత ఒకసారిగా పెరిగే అవకాశం ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళ అదృష్టం ఉండదు. అంటే మన సూక్ష్మజీవులు జాడి చేసిన పొరబడి మన శరీరం నష్టం చేయడాన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటున్నమాట. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా అలోఫీసియాకి వచ్చి మనకు వెంట్రుకలు ఊడిపోతుంటారన్నమాట. ఆసక్తికర విషయం ఏంటంటే కీళ్ళ నొప్పులు, తామర వంటి ఆటోఇమ్యూన్ వ్యాధుల కారణంగా చికిత్స మందులు రోగనిరోధక వ్యవస్థ అణచివేసి ఉపయోగించినప్పుడు జుట్టు మొలడం, మందులు వాడడం నిలిపేసిన వెంటనే జుట్టు రాలిపోవడం మొదలైన వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. దీంతో ఈ మందులోనే ఏదో మర్మం ఉంది అనే సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఆటోఇమ్యూన్ వ్యాధికి వాడే మందులతోటి ఏదో ఉందట. ఈ సందేహంతో మందులు ప్రయోగాలు చేసి మందు కేవలం వెంట్రుకలు కుదిలిపై దాడి చేస్తున్న టీకానాలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ మందులు కేవలం వెంట్రుకలు కుదిలిపై దాడి చేస్తున్న టీకానాలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకలు కుదిలకు మాత్రమే అందేలా చేస్తున్నారు. ఎలుకల్లో ప్రయోగం చేసినప్పుడు 3 వారాల్లోనే 10 సార్లు ప్యాచ్లు మార్చి ఇంకో 8 వారాలు వాటిని గమనించారు. 3 వారాల తర్వాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. 10 వారాల పాటు పెరుగుతూనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో బట్టతల కలవారందరూ ఎంచక్క జోబుల్లో దువ్వుని పెట్టుకుని తిరగచ్చు. అంటే సూదుల ద్వారా ఒక మందుని నెత్తికెక్కించి అక్కడ వెంట్రుకలు వచ్చేటట్లు, వెంట్రుకలు ఊడిపోయిన స్థానంలో కొత్తగా వెంట్రుకలు వచ్చేటట్లు చేస్తున్నారు అనమాట. ఇలాగా దీన్ని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు అనమాట. అంటే హార్వర్డ్ శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని జుట్టు రాలడం తగ్గించడమే కాకుండా రాలిపోయిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వచ్చేటట్లు పరిశోధన చేస్తున్నారు అనమాట. ఇది ఇప్పుడు ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటుంది మన శరీరంలో, అది అలోఫీసియాస్ కారణం అనమాట. అది శరీర నాలుగు వ్యవస్థ బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు దాడి చేస్తాయని పొరబడి మన శరీరాన్ని నష్టం చేయడాన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి వల్ల మన శరీరంలోని మన జుట్టు ఊడిపోతుంటుంది, బట్టతల వస్తుంటుంది అనమాట. అది విషయం అందరికీ తెలియాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.